ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు క్రైస్తవ సోదరులు. చర్చిల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రార్థనా మందిరాల్లో కుటుంబ సమేతంగా తరలివచ్చారు. క్రీస్తు జననాన్ని స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. హన్మకొండలోని చర్చి నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చిలలో అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు మొదలయ్యాయని చెప్పచ్చు. యేసుక్రీస్తు పుట్టిన రోజు కాబట్టి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కరుణాపురంలో ఉన్నటువంటి క్రీస్తు చర్చిలో అయితే దాదాపు 30,000 మంది ఏకదాటి ఒకటేసారి ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా వేలాది మంది వెళ్తున్నారు. మన ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చి దగ్గరకు వచ్చాం. ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు ఉదయం నుంచి వచ్చారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ రోజంతా పండుగ వాతావరణంతో చర్చిల దగ్గర అయితే సందడి నెలకొంది. ఎక్కడ చూసినా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, యేసు కీర్తనలతోటి మారుమ్రోగుతుందని చెప్పచ్చు. చర్చిల దగ్గరికి ఒకరికి వచ్చిన వాళ్ళంతా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. కొంతమంది భక్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. క్రిస్మస్ అనగానే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో, ఏమేమి చేస్తుంటారు? క్రిస్మస్ అనగానే మేము చాలా రిలేటివ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మాకు ఉన్న ఒక పెద్ద ఫెస్టివల్. సో దీని ద్వారా మేము జీసస్ క్రైస్ట్ యొక్క లవ్ని మేము ఎంతో మందికి షేర్ చేస్తూ, వాళ్ళకి హెల్ప్ చేస్తూ జీసస్ లవ్ని మేము షేర్ చేస్తాం. అంటే ఈ ఫెస్టివల్ అనగానే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారు. దీనికోసం ఎట్లా ప్రిపేర్ అవుతుంటారు? ఉదయం నుంచి కూడా వచ్చి చర్చికి ప్రార్థనలు కావచ్చు, ఇవంతా మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు దీనికి? ఇప్పుడు క్రిస్మస్ అనగానే ఫస్ట్ మనకి క్రైస్ట్ బర్త్డే. సో ప్రిపరేషన్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు చర్చ్లో క్వైర్ కానీ ప్రతి ఒక్కటి కానీ మేము ఒక 1 వీక్ 2 days ముందు నుండే విల్ బి ప్రాక్టీసింగ్ ఎవ్రీ సాంగ్స్. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఇది క్రిస్మస్ పాటలు, డ్రెస్సింగ్, షాపింగ్ ఇదంతా పక్కకు పెడితే క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ the season of hope and joy where we celebrate the birth of Christ. And Jesus Christ is the only God who died for us and who rose, death ni malli జయించి లేచాడు. సో విష్ ఆల్ ఏ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. ఎట్లా ఉందంటే ఈ సెలబ్రేషన్స్కు సంబంధించి ఈ చర్చిలు కావచ్చు, ఇవంతా కూడా ఎట్లాంటి వాతావరణం ఉంది? మీరు ఫ్యామిలీ తోటి ఎన్ని రోజుల నుంచి ఈ ప్లాన్ చేసుకుంటారు? ఈ క్రిస్మస్ ఎట్లా జరుపుకుంటారు? క్రిస్మస్ అనగానే మేము నవంబర్ నుంచే స్టార్ట్ చేస్తాము. సాంగ్స్ అని కానీ లేకపోతే బీదలకు ఇవ్వడం అని కానీ, ఎక్కువగా క్రిస్మస్ అంటే గివింగ్ కదా, కాబట్టి దేవుడు మాకు ఇచ్చాడు, ఆయన కుమారుని మాకు ఇచ్చి మాకు ఈ సంతోషాన్ని లోకానికి తెచ్చాడు. కాబట్టి మేము కూడా క్రిస్మస్ రోజున ఒకరికి ఇవ్వడానికే మేము అలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. చాలామందిని కలుస్తూ ఉంటాము, అందరితోని విషెస్ చెప్తూ ఒక సంతోషమైన వాతావరణంలో దేవుడిచ్చిన మాకు అద్భుతమైన కార్యమును బట్టి మేము కూడా అందరికీ కూడా అది సువార్త చెప్పడానికి మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వస్తాం. మన లోకంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపమును రక్షించడానికి తనే మన మానవ రూపంలో జన్మించి మన యొక్క ఉత్సాహాన్ని మనం జరుపుకుంటున్నాము. ప్రతి ఉదయకాలంలోనే దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధనలకి దేవాలయానికి చేరుకొని దేవుణ్ణి తన స్తుతుల ద్వారా, పాటల ద్వారా, ఆరాధనల ద్వారా దేవుని గణపరిచి అన్యులకంటే దేవుని తెలియని వాళ్ళకు కూడా సువార్త చెప్పి ప్రజలని కూడా, అందరికీ మతంతో సంబంధం లేదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది ఒక మతం కాదు, ఆయన ఒక దైవ స్వరూపం కాబట్టి దేవుని ఆరాధించాలని చాలా సంతోషంగా ఆలయానికి వేకోజామునే ఆలయానికి చేరుకొని దేవుని ఆరాధించడం జరుగుతుంది. సర్వలోకానికి రక్షణ ప్రసాదించడానికి ప్రవచనముల నెరవేర్పుగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా కృతజ్ఞతతో ఆయనను ఆరాధిస్తాము. క్రీస్తును ఆరాధించడంలోనే ఈ దినమంతా గడుపుతాము. ఎదుటి వారికి ప్రేమను పంచడానికి దగ్గర చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేసుకుంటారు. అంటే ఈరోజు క్రిస్మస్కి సంబంధించి పాటలు కూడా ఎక్కువగా పాడుతుంటారు, యేసును సూచిస్తూ. ఎట్లాంటి పాటలు ఉంటాయి? రారాజు పుడమిపై జన్మించెను, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములు పరవశించిరే. అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములు పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. చర్చి
చర్చిల దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం కావచ్చు, ఆ యేసుక్రీస్తును సూచిస్తున్నటువంటి వారి భక్తులతోటి కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. ఈ రోజంతా కూడా చర్చిల దగ్గర ఇదే సందడి కొనసాగుతుంది. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తీసుకొని ఈ కార్యక్రమాలంతా కూడా ప్రార్థనలు అనేది నిర్వహించడం కూడా వస్తుంది. ప్రధానంగా ఓవైపు ప్రార్థనలు, మరోవైపు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి పాటలు పాడటం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా ఇదంతా కూడా చూడొచ్చు. ప్రస్తుతం చాలామంది ఇక్కడ ఉన్నారు. క్రిస్మస్ను ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మేమందరము ఎంతో హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. చక్కగా పాటలతోటి దేవుణ్ణి ఆరాధిస్తాము, బైబిల్ రీడింగ్ తోటి. తర్వాత దేవుడు ఈ లోకానికి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఈ శుభవేళని మేమందరము ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా జరుపుకుంటాము. కోవిడ్ తర్వాత మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ ఫెస్టివల్. మాకు ఇయర్కి వన్స్ వస్తుంది కాబట్టి మేమందరం ఈ సమయం కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాము. దేవుణ్ణి ఎంత ఆరాధించాలి, దేవునిలోనే మేము స్థిరపడాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ క్రిస్మస్ని మేము క్రీస్తు కొరకు మాత్రమే జరుపుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ సొంత జిల్లాలకు రావడం కావచ్చు, వాళ్ళ కుటుంబాలతోటి సంతోషంగా గడపడం, చర్చిలకు వచ్చి ప్రార్థనలు చేయడం, యేసును స్తుతిస్తూ పాటలు పాడడం అనేది ఈ రోజంతా కూడా జరుగుతూ ఉంటుంది. చర్చిల దగ్గర ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సంబంధించినటువంటిది కొనసాగుతూనే ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.